గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఫార్ములా ఈ రేస్ రద్దుతో రాష్ట్రానికి నష్టం జరిగిందని వస్తున్న విమర్శలపై స్పందించారు. రేస్ టికెట్లు అమ్ముకొని నెక్స్ట్ జెన్ కంపెనీ లబ్ధి పొందిందన్నారు. బిజినెస్ రూల్స్ ప్రకారం రేస్ కు అనుమతి లేదన్నారు. ఈ రేస్తో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయమూ రాదు. దీనికోసం ప్రభుత్వం 110 కోట్లు ఖర్చు చేయాలా అని ఆయన ప్రశ్నించారు. ఏ కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉపయోగం ఉంటుందో ఆ కార్యక్రమాలు చాలా స్పష్టంగా చేస్తాం. ప్రయోజనాలు కాపాడుతాం. రేస్ నెక్స్ట్ జెన్ వీళ్ళు కట్టుకోవాలి ఆ ఫీజు. ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి 110 crores, దాదాపు 80 దాకా పర్మిషన్ తెచ్చుకోవాల్సింది వాళ్ళు ఆ పని చేయకుండా ఉండటం కోసం వాళ్ళని పక్క తప్పించేశారు. ఆ భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీద వేసేటట్టుగా సెకండ్ అగ్రిమెంట్ రాశారు. వాళ్ళు మొదటి అగ్రిమెంటే నేను తప్పుపడుతున్నా, అందులోనే వేయలేదు. ఇక రెండోది మరి అన్యాయం. ఎవరి దగ్గర నుంచి రాబట్టాలి, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరిని దీన్ని బాధ్యత చేయాలని స్పష్టంగా సంబంధిత లీగల్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించి ఆ చర్యలన్నీ తీసుకుంటామని స్పష్టంగా చెప్తాం.